అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరము ఆగస్టు నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మనకి ఏ రోజుల్లో గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి శుభముహూర్తాలు ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు ప్రతి ఒక్కదాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను తెలియజేసినటువంటి ఈ సమాచారం మొత్తంని పంచాంగంని అనుసరించి తెలియజేస్తున్నాను. మనకి 2025 సంవత్సరము ఆగస్టు నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరము శ్రావణ మాసము శుద్ధ అష్టమి శుక్రవారం మొదలుకొని భాద్రపద మాసము శుద్ధ అష్టమి ఆదివారం వరకు ఉంటుందండి. మనకి ఆగస్టు నెలలో ఆగస్టు 23వ తారీఖు వరకు మనకి శ్రావణ మాసం అనేది ఉంటుంది. ఆగస్టు 24 నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనకి ఈ ఆగస్టు నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ తేదీల్లో మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి శుభముహూర్తాలు ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాము. ఆగస్టు 1 వారం శుక్రవారము, అష్టమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు చాలా శుభప్రదంగా ఉందండి. ఈ రోజున కేవలం గృహప్రవేశం చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఆగస్టు 2 వారం శనివారము, అష్టమి తిథి, విశాఖ నక్షత్రము. ఈ రోజైతే అంత అనుకూలమైన రోజు కాదండి. ఈరోజు ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు. ఆగస్టు 3 వారం ఆదివారము, నవమి తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు మనకి చాలా బాగుందండి. ఈరోజు గృహప్రవేశం చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. ఆగస్టు 4 వారం సోమవారము, దశమి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా చాలా బాగుందండి. ఈరోజు కేవలం గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఆగస్టు 5 వారం మంగళవారము, ఏకాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజంతా మంచి రోజు కాదండి. ఈరోజు మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవు. ఆగస్టు 6 వారం బుధవారము, ద్వాదశి తిథి, మూలా నక్షత్రము. ఈరోజు కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. ఆగస్టు 7 వారం గురువారము, త్రయోదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు కేవలము గృహప్రవేశం చేసుకోవడానికి మనకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఆగస్టు 8 వారం శుక్రవారము, చతుర్దశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఆగస్టు 9 వారం శనివారము, పౌర్ణమి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు. మనకి ఈ 8, 9 ఈ 2 రోజులు గృహప్రవేశం చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉందండి. ఈ 8, 9 2 రోజులు. ఆగస్టు 10 వారం ఆదివారము, పాడ్యమి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా మనకి చాలా బాగుందండి. ఈ రోజున గృహ ఆరంభం చేసుకోవడానికి, గృహప్రవేశం చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది ఈ రోజున. ఆగస్టు 11 వారం సోమవారము, విద్యా తిథి, శతభిష నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా బాగుంది. ఈరోజు కేవలము గృహ ఆరంభానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. ఆగస్టు 12 వారం మంగళవారము, తదియా తిథి, పూర్వభద్ర నక్షత్రం అండి. ఈరోజైతే మనకి అంత పెద్దగా శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. ఆగస్టు 13 వారం బుధవారము, చవితి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రము. ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఆగస్టు 14 వారం గురువారము, పంచమి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఈరోజు కూడా గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఆగస్టు 15 వారం శుక్రవారము, సప్తమి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈరోజైతే అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. ఈరోజు ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు. ఆగస్టు 16 వారం శనివారము, అష్టమి తిథి, భరణి నక్షత్రము. ఈరోజు కూడా ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి. ఆగస్టు 17 వారం ఆదివారము, నవమి తిథి, రోహిణి నక్షత్రం అండి. ఈరోజు మనకి చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహప్రవేశం చేసుకోవడానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఆగస్టు 18 వారం సోమవారము, దశమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహప్రవేశం చేసుకోవడానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఆగస్టు 19 వారం మంగళవారము, ఏకాదశి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈరోజైతే ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు.
ఆగస్టు 20 వారం బుధవారము, ద్వాదశి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఆగస్టు 21 వారం గురువారము, త్రయోదశి తిథి, పుష్యమి నక్షత్రము. ఈ రోజంతా అనుకూలమైనటువంటి రోజు కాదండి. ఈరోజు ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు. ఆగస్టు 22 వారం శుక్రవారము, చతుర్దశి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు కూడా మనకి ఎటువంటి శుభముహూర్తాలు చేసుకోవడానికి ముహూర్తాలు అనేవి అయితే ఏమీ లేవండి. ఆగస్టు 23 వారం శనివారము, అమావాస్య తిథి, మకా నక్షత్రము. ఈరోజు కూడా అంత అనుకూలమైనటువంటి రోజు కాదు, ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు. ఆగస్టు 24 వారం ఆదివారము. ఈ రోజు నుంచి మనకి భాద్రపద మాసం ప్రారంభమవుతుందండి. పాడ్యమి తిథి, పుబ్బా నక్షత్రము. ఈరోజు కూడా ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు. ఆగస్టు 25 వారం సోమవారము, విద్యా తిథి, ఉత్తరా నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఆగస్టు 26 వారం మంగళవారము, తదియా తిథి, హస్త నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఆగస్టు 27 వారం బుధవారము, చవితి తిథి, చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈ రోజంతా అనుకూలమైనటువంటి రోజు కాదు. ఆగస్టు 28 వారం గురువారము, పంచమి తిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు కూడా మనకి అంత అనుకూలమైనటువంటి రోజు కాదండి. ఈరోజు ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు. ఆగస్టు 29 వారం శుక్రవారము, షష్ఠి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు కూడా ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి. ఆగస్టు 30 వారం శనివారము, సప్తమి తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు కూడా ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు. ఆగస్టు 31 వారం ఆదివారము, అష్టమి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా మనకి ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి. ఒకసారి నేను డేట్స్ వైజ్గా చెప్తానండి. ఒకసారి నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. 1, 3, 4, 7, 8, 9, 10, 11, 13, 14, 17, 18, 20 ఈ తేదీలలో మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంటుందండి. ఈ రోజుల్లో మనకి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ నేను తెలియచేసినటువంటి ఈ తేదీలు అనేవి అందరికీ సరిపోవండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా గృహప్రవేశం కానీ, గృహ ఆరంభం కానీ చేసుకుందాం అనుకునేవారు మీ జన్మ నామ నక్షత్ర ప్రకారము, అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారి దగ్గరికి వెళ్తే ఎవరి జన్మనామ నక్షత్ర ప్రకారం చూసి వారికి ఏ తేదీ ఏ రోజు సరిపోతుందో చూసి మీకు ఒక చక్కటి ముహూర్తం అనేది, చక్కటి తేదీ అనేది నిర్ణయిస్తారండి. కాబట్టి ఒకసారి మీరు పంతులు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అప్పుడు మీకు ఏ తేదీ సరిపోతుందో వారు చెప్తారు. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.